హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. సో ఇప్పుడు మనం హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటే హీరోయిన్స్కి ఛాన్సులు రాకపోయినా వాళ్ళ గ్లామర్ తోటి ఛాన్సులు వచ్చేలా చేస్తారు. మరి ఛాన్సులు వస్తున్నా కానీ వాళ్ళ గ్లామర్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు మన బ్యూటీస్. సో ఆ గ్లామర్ లిస్ట్లో ఉన్నారు. ఇప్పుడు మన బ్యూటీస్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం, ఆ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారా అని. సో ఫస్ట్ మాట్లాడుకుంటే మనం కీర్తి సురేష్. సో తను రీసెంట్గా వచ్చిన బేబీ జాన్ మూవీలో తన గ్లామర్తో అందరినీ ఆకట్టుకుంది. దాని తర్వాత ఒక ఫోటోషూట్ చేయడం, సో ఆ ఫొటోస్ని షేర్ చేయడం, తన గ్లామర్ని ఎక్స్పోజ్ చేయడం, సో అందరి కళ్ళు తన మీదే ఉండేలా చేసుకోవడం. ఇప్పుడు తన గురించి పక్కన పెడితే నిహారిక. సో నిహారిక మద్రాస్ కారన్ అనే మూవీలో, అంటే తమిళ్ మూవీ అది. సో మనకు తెలుగులో ఛాన్సెస్ రాకపోవడమా, లేదంటే సో తను చేయకపోవడమా, ఇదంతా పక్కన పెడితే మనకు తమిళ్ మూవీలో కనిపిస్తున్నారు. తమిళ్ మూవీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి గ్లామర్ రోల్స్ చేయడం, సో గ్లామర్ని ఎక్స్పోజ్ చేయడం, ఈ మూవీలోనైతే మనకు నిహారిక గారు చాలా గ్లామర్గా కనిపిస్తున్నారు. అండ్ దాని తర్వాత మనకు జాహ్నవి కపూర్ గారు మనకు దేవర మూవీలో చాలా గ్లామర్గా కనిపించారు. అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకి రామ్ చరణ్ మూవీలో కూడా కనిపించబోతున్నారు. అండ్ ఇంకా ఈ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారంటే పూజా హెగ్డే, సమంత, తమన్నా, రకుల్. సో వీళ్ళ గ్లామర్తో అందరినీ ఆకట్టుకోవడానికి వస్తున్నారని చెప్పొచ్చు. సో అండ్ వీళ్ళ గురించి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.